నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు లలితా పరివార్ వ్యవస్థాపకురాలు, లలిత అమ్మవారి ఉపాసకురాలు అరుణా పేరి అమ్మగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నాకు మీ వల్ల అలవాటు అయిపోయింది. ఇంకా శ్రీమాత్రే నమః ఎవరైనా పలకరించినా, ఏమైనా పేపర్ మీద ఏమైనా రాయాలన్నా ముందుగా నాకు అదే వస్తుంది. చాలా మంచిదమ్మా. ఇంకా అమ్మ ఉంది నా దగ్గర అన్న భావన. అమ్మ, కామెంట్స్ రూపంలో చాలా సందేహాలు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి వచ్చిన డైరెక్ట్గా వాళ్ళు మీతో మాట్లాడలేకపోవచ్చు. సో వాళ్ళ ప్రశ్నలన్నీ నా ద్వారా మిమ్మల్ని అడగమన్నారు. అవి మీ ముందు ఉంచుతున్నాను. వితంతువులు ఎవరైతే ఉన్నారో వారు అమ్మవారిని అసలు పూజించుకోవచ్చా? అంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వెంటనే బొట్టు పెట్టుకోమని ఇస్తారు, కుంకుమ, చీర, గాజులు అంటే ఇలా వాయినంగా ఇస్తూ ఉంటారు. అసలు ఆ వాయినాలు తీసుకోవచ్చా? కుంకుమ బొట్టు అసలు పెట్టుకోవచ్చా వాళ్ళు? వాళ్ళ అంటే ఇంకా వాళ్ళు చేయవలసినవి ఏమిటి, చేయకూడనివి ఏంటి, వితంతువులు అసలు ఎలా ఉండాలి, వ్రతాలు ఏమైనా వాళ్ళు చేసుకోవచ్చా, ఏమైనా నోములు నోచుకోవచ్చా అని ఇలా చాలామంది అడిగారు ఈ ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటి, ఏం చెప్తారు? అవునమ్మా, చాలా నిజంగా ఈ సొసైటీలో ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్నది ఒక ప్రాబ్లం అమ్మా. నాకు ఆ మాట అంటేనే చాలా బాధ అనిపిస్తుంది. పూర్వ సువాసినులు అంటాం మనం. వాళ్ళు కూడానమ్మా నిజంగా ఒక బాధాకర విషయం ఏంటంటే వాళ్ళని ఒక వేరేగా చూస్తున్నారు ఈ రోజుల్లో కదా, ముందు నుంచి కూడా చాలా వేరేగా ఆలోచిస్తారు, వేరేగా వాళ్ళని చూస్తూ ఉంటారు. చాలా తప్పు చేస్తున్నారమ్మా. వాళ్ళు ఆ పూర్వ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయమ్మా. అన్నీ మనం ఎలా ఉన్నామో అన్నీ వాళ్ళు చేసుకోవచ్చును. వాళ్ళకి ఏమిటమ్మా పాపం, చూడండి, ప్రతి మనిషికి ముందు వెనక ఎవరో ఒకరు వెళ్తాం కదా. మనమైనా వెళ్తాము, ఎవరైనా వాళ్ళు ఎవరో ఒకడు వెళ్తాము. ఇది మన చేతిలో లేదు కదమ్మా. అది దేవుడు మనకి ఇచ్చాడు, మళ్ళీ దేవుడు తీసుకుంటున్నాడు. అందు గురించి దాని యొక్క ఆదాయానికి మిగిలిన ఉన్న వాళ్ళని ఎందుకు మనం అలాగ ట్రీట్ చేస్తున్నాము, చాలా తప్పు చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. మనకి వివాహం అయిన తర్వాత అమ్మా భర్త దగ్గర నుంచి వచ్చేది మనకి వివాహ సమయంలో పెట్టేది రెండు వస్తువులు మనకి. ఏమిటి? ఒకటి మంగళసూత్రము, 2 మట్టెలు. ఈ 2 భర్త మనకి పెడతారు. అలా ఆ 2 ఒకటి, ఎందుకంటే అతను లేరు కాబట్టి ఆ 2ని ఒకటి మీరు జస్ట్ ధరించకండి. మిగిలిన అన్నీ పెట్టుకోవచ్చమ్మా. కుంకుమ పెట్టుకోవచ్చును, పసుపు రాసుకు స్నానం చేయొచ్చును, పసుపు కుంకుమలతో మీరు పూజ చేయొచ్చును. ఓ నిజమేనమ్మా. కొంతమంది అయితే పసుపు కుంకుమ కూడా అమ్మవారికి వేయరు, కనీసం పూజలో కూడా కుంకుమ పూజ కానీ ఏం చేయరు. అంటే మాకు ఇంకా భాగ్యం లేదేమో అనే భావనలో ఉండిపోతూ ఉంటారు. లేదమ్మా, అన్నీ చేసుకోవచ్చమ్మా. పసుపు కుంకుమలకి ఈ మన దీనికి సంబంధమే లేదు అసలు. కనీసం ఈ భావనతోటి నేను పసుపు కుంకుమలతోటి అమ్మవారికి పూజ చేస్తున్నాను అనే భావనతో చేస్తే వచ్చే వాళ్ళకి ఒక మనసులో ఉంటుంది, వచ్చే జన్మైనా మాకు ఇలా ఉండకూడదని పాపం వాళ్ళు అనుకుంటారు. తప్పకుండా వాళ్ళ కోరిక తీరుతుంది. చెయ్యొచ్చమ్మా, ఏమీ తప్పు లేదు. కానీ మన సొసైటీ ఎలా ఉందంటే వాళ్ళని నిజంగా వేరే రకంగా చూస్తారు. పిలవడానికి కూడా వాళ్ళు అంటే వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటారు. పిలవచ్చా, పిలవకూడదా? పిలవరమ్మా అసలు. అంటే ఏదన్నా ఇంట్లో ఏమైనా పెళ్లిళ్ళు అవి అవుతున్నా కూడా అందరూ సరదాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. పసుపు రాసేటప్పుడు ఏదో ఒకటి, వాళ్ళు మాత్రమే పక్కగా నిలబడతారు. అంటే మేము శుభకార్యాలకు మేము రాకూడదేమో, మేము దూరంగా ఉండాలి కదా. అది చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. నేను వాళ్ళందరికీ ఏం చెప్తానంటే, పిలిచిన వాళ్ళకి వీళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా మనందరికి ఎంత అర్హత ఉందో వాళ్ళకు కూడా అంతే అర్హత ఉంది. తప్పకుండా పిలిచి వాళ్ళందరూ కూడా వాళ్ళని కూడా పిలవండి. వాళ్ళని కూడా పిలిచి మనందరికీ ఎంత ఆప్యాయత, ఎంత ఇది ఇస్తున్నారో అంత వాళ్ళకు కూడా ఇవ్వండి. తర్వాత ఎవరైతే వెనక, ఎందుకంటే వాళ్ళు ఒక ఈ అలవాట్లో ఉండిపోయారు, వేరేగా ఉండాలి, అందరి మధ్యలోనే వెళ్ళకూడదు, అక్కడ శుభకార్యం జరుగుతోంది మేము ఉండకూడదు అని పాపం వెనక్కి ఉంటారు. అమ్మ, మీరందరూ అల్లాగా అస్సలు అనుకోవద్దు. మీరు కూడా అంతే అర్హత మీకుంది. మీరు కూడా చక్కగా మన సమాజంలో ఒక మంచి పేరు, మీరందరూ ముందుకు రండి. మీరందరూ అలా వెనక్కు ఉండాలని ఎప్పుడు అనుకోకండి. అందరూ సమానమే, సమభావం తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకో విషయం అమ్మా, ఈ పసుపు కుంకుమలు అనేది మనకి శుభకార్యాలకి, శుభం అంటే మంచి మంగళప్రదమైనది. సో ప్రతి మనిషి కోరుకుంటాడమ్మా శుభం కావాలని. ఎవరు అశుభం కావాలని కోరుకుంటారు చెప్పండి? అదే కదా, మంచి జరగాలని అనుకుంటారు. ఎవ్వరు అశుభం కావాలని కోరుకోరు కదా. సో శుభం కావాలనుకున్నప్పుడు వాళ్ళకి శుభం అక్కర్లేదా చెప్పండి? వాళ్ళని ఎందుకు మనం దూరం చేయాలి ఇది చేయకూడదని? సో వాళ్ళు చెయ్యొచ్చును. తర్వాత నేను రీసెంట్లీ ఇప్పుడు జరిగింది నేను చెప్తున్నాను. నిన్ననే ఫంక్షన్కి వచ్చాను. ఒకటి
అక్కడ ఇలాగే ఒక ఆవిడ పాపం వెనకాల ఉన్నారు, అందరికీ నా దగ్గరికి వచ్చి నా చేత బొట్లు పెట్టించుకుంటున్నారు, ఆవిడ వెనక్కున్నారు, రావట్లేదు. నాకు అర్థమైపోయింది, కూర్చుని ఉన్నారు, రావట్లేదు. నేను పిలిచాను, నేను దగ్గరికి రమ్మని పిలిచాను. పిలిస్తే నేను ఇలా బొట్టు పెడుతున్నాను ఆవిడకి, ఇలా అంది ఆవిడ. ఏం పర్వాలేదమ్మా రండి అని చెప్పి నేను నా చేత్తో నేను ఆవిడకి బొట్టు పెట్టానమ్మా. నిన్న జరిగింది ఇలా. కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చు, కుంకుమ పెట్టచ్చమ్మా. కుంకుమకి ఇది ఏం తప్పు లేదమ్మా. ఇది మన బొట్టు అనేది మన సంస్కారం అమ్మా, సంస్కారం. ఈ టిక్లీలు ఇవన్నీ ఇప్పుడు కదమ్మా వచ్చాయి, ఇది వరకు రోజులు ఎక్కడున్నాయి చెప్పండి. తిలకమే ఎవరైనా సరే చక్కగా కుంకుమ పెట్టుకునే కుంకుమ తిలకములో ఉన్నంత అందము. కానీ ఇది ఏంటంటే మనము బయటకు వెళ్తూ ఉంటాము, ఇటు అటు అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది అని చెప్పి మనం ఇలా చేసుకుంటున్నాము. అందు గురించి నేను ఇది చెప్తున్నాను. మా లలితా పరివారంలో పారాయణలు అవుతుంటాయి కదమ్మా, పారాయణలు అయినప్పుడు నేను వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. వాళ్ళని ముందు కూర్చోబెడతాను, తీసుకొచ్చి ముందు కూర్చోబెడతాను. వాళ్ళు ఎంత ఆనందపడిపోతారో చెప్పలేము. నేను అసలు డిఫరెన్స్ చూపించను. నాకు ఎంత వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నానో వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను. వాళ్ళకి నేను చీర జాకెట్టు పసుపు కుంకుమ నేను అందరికి ఇచ్చినట్టుగానే వాళ్ళకి కూడా ఇస్తాను. ఏమీ తేడా చెయ్యనమ్మా. వాళ్ళకి ఎంత ఆనందం ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. కాళ్ళకి పసుపు రాయొచ్చమ్మా, వాళ్ళకి ఏమి తప్పు లేదమ్మా. మీ మనసు బాగుంటే, మీరు మంచిగా ఉండి మీ మనసులో మీకు రాయాలని ఉంటే అది కూడా చేయండి, ఏమీ తప్పు లేదు. దేనికి వెనకాడద్దమ్మా అస్సలు. మనకి అమ్మవారిలో ధూమావతి అని ఒక ఆవిడ ఉన్నారు, మీరు విన్నారు కదా. అమ్మవారి యొక్క తెల్ల చీర ఉంటుంది, ఏ ఆభరణాలు ఉండవు, జుట్టిలా విరబూసుకొని ఉంటారు అమ్మవారు. దాని వెనకాల కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. ధూమావతి అమ్మవారు అంటే ఇలాగే పూర్వపుని స్త్రీ అంటే పూర్వ సువాసిని అంటాము. దాని వెనకాల స్టోరీ ఏంటంటే, ఒకసారి అమ్మవారు ఆకలిగా ఉంది, నాకు వెంటనే ఏదైనా తెప్పించి పెట్టండి అని శివుడిని కోరుతుంది. శివుడికి ప్రతిదీ లేలమ్మా, ప్రతిదీ జరగాలంటే దాని వెనకాల ఒక ఘటన జరగాలి అంటే ఒక పర్పస్ ఉంటుంది. అది కూడా మనందరం అర్థం చేసుకుని మనం కూడా పాటించేలాంటిది అనమాట. సో శివుడు వస్తోంది అని పాపం చెప్తుంటారు, నీకు కొంచెం వెయిట్ చేయి వస్తుందని. కానీ తనకి ఆ తట్టుకోలేక, ఆ ఆకలికి తట్టుకోలేక శివుణ్ణే ఆవిడ భోజనం కింద. సో అప్పుడు శివుణ్ణి తింది అంటే ఏమిటి, తన భర్తని తనలో తీసేసుకుంది అంటే అలాగనమాట. సో అప్పుడు తర్వాత తనకు తెలుస్తుంది అనమాట ఇలాగైందని. అప్పుడు శివుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా పెద్ద స్టోరీ, ఇప్పుడు అంతవరకు వెళ్ళొద్దు, మన చాలా షార్ట్ కాబట్టి అంతా చెప్పుకోవద్దు. అప్పుడు శివుడు ఆశీర్వదిస్తాడు, ఈ రూపంలో కూడా నువ్వు భక్తుల్ని కనికరిస్తావు, ఈ రూపంలో నిన్ను పూజిస్తారు, పసుపు కుంకుమలతో పూజ చేస్తారు అమ్మకి. పసుపు కుంకుమలు అన్నీ పెట్టి పూజ చేస్తారు. మరి అక్కడ ఉన్నమ్మా ఇక్కడ ఉన్నమ్మాలో తేడా ఏమని చెప్పండి. నేనైతే అలా భావిస్తానమ్మా. నాకు ఎవ్వరిలోనూ అలాగా భేదం పెట్టుకోకూడదు. అందు గురించినమ్మా మనం అందరం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి మనము అందరికీ ఎలా చేస్తున్నామో అదే తప్పకుండా అలా చేయాలి. ఈవెన్ పెళ్లిళ్లలో కూడా వాళ్ళందరినీ పిలవండి అమ్మా. మనందరికీ మనం ఎలా ఇస్తున్నామో వాళ్ళని కూడా ముందుకు తీసుకురండి. వాళ్ళకు కూడా మీరు అన్నీ చెయ్యండి మన మిగిలిన వాళ్ళకి చేసినట్టుగా. వాళ్ళని భేదం మాత్రం చూపించద్దు అని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను, చూసిన వాళ్ళందరినీ కూడాను. చాలా చక్కగా చెప్పారు. తెలుసుకోవాలి ఇది ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళ వయసు కన్నా గౌరవం ఇవ్వాలి. అవును, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. పెళ్లిళ్ళు అంటే ఎన్నో చూసుంటారు కాబట్టి అదొకటి. ఇప్పటి వాళ్ళ ఎంగేజ్ లో ఇలా జరిగిన వాళ్ళైతే వాళ్ళకి మర్యాద ఇచ్చి అందరితో పాటు కలుపుకోవాలి. వాళ్ళని కూడా వాళ్ళలో ధైర్యం కూడా తెచ్చుకోవాలి. చాలా మంది ధైర్యంగా పాపం బాధలో ఉంటారు, అసలు వెళ్ళరు ఫంక్షన్లకి. అవును, దూరం ఉండిపోతారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, అమ్మ మీరు ముందు మీలో ధైర్యం తెచ్చుకోండి. మేము సమాజంలో ఒక రెస్పెక్ట్ గా ఉండాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు, కానీ లోపల ఉంచుకోవడం కాదు, దాన్ని బయటకు కూడా చూపించండి. మీరు అన్ని చోట్లకి ఎక్కడెక్కడ పిలుస్తున్నారో అన్ని చోట్లకి వెళ్ళండి. మిగిలిన పిలిచి వాళ్ళు కూడా అందరికి చెప్తున్నాను, వాళ్ళని పిలవండి అమ్మా. వాళ్ళని వాళ్ళ ఆశీర్వచనాలు ఎంత విశిష్టతో అలాంటి వాళ్ళు వచ్చి ఆశీర్వదించారంటే మనకి దేవుడు ఆశీర్వచనాలతో సమానము. వాళ్ళ మంచి మనసుతో ఆశీర్వదిస్తారు, బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే వీళ్ళందరికీ ఏంటంటే ధైర్యం తెచ్చుకుని మీరు అన్ని చోట్లకి వెళ్ళండి. అన్నింటికి అర్హులే. నేను ఒకటే వరలో చెప్పాలంటే ప్రతి దానికి అర్హులేనమ్మా. కుంకుమ చక్కగా అమ్మవారికి మీరు పూజ చేసుకోండి, మీరు బొట్టు పెట్టుకోండి అని చెప్తాను. మీరు దేనికి వెనకాల ఆడకండి అమ్మా.
నీకైతే అలా ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళందరికీ మరీ మరీ చెప్తున్నాను, వాళ్ళని మాత్రం అలాగ వేరేగా చూడొద్దు. వారిని మన ఫ్యామిలీలో ఒక మన మెంబర్ గానే చూడండి. అందరితో పాటుగానే మంచి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇంకా వాళ్ళని ఇంకా ధైర్యం చెప్పి ఇంకా ముందుకు తీసుకురండి వాళ్ళకి. ఇలా చేస్తే మన సమాజం బాగుపడుతుందమ్మా. చాలా చక్కగా అందరూ కూడా ఇలాంటి వాళ్ళు ఇలా ఇలా చేసుకుంటుంటే వాళ్ళల్లో ఆనందం మనం ఇచ్చామనుకోండి, ఎంత ఆనందం, వాళ్ళ ఆనందం కాదు మన ఆనందం. నిజం అదైతే కదమ్మా. నిజం. చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.